తమ్ముడైన చూడగానే అర్థమైపోయి ఉంటుంది. వీకెండ్ ఈవినింగ్ స్నాక్ అండి. అరటికాయలు ఫ్రెష్గా మా వారు బయటికి వెళ్ళినప్పుడు తోటలోకి తీసుకొచ్చారు. సరే ఏం చేయాలి అనుకున్నాను. ఇంకా మనకి బుర్రకు తొలిచిందే లేచిందే లేడీకి పరుగు కదా. లంచ్ అయిపోగానే ఇంకా అరటికాయ బజ్జీని అయితే పట్టుకున్నానండి. సో ఈరోజు మన వీకెండ్ స్పెషల్ స్నాక్ అరటికాయ బజ్జీ. అది ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. జస్ట్ ఈవినింగ్ స్నాక్ కోసం కదా. సో మనకు కావాల్సింది బేసికల్గా అరటికాయలు. సో ఎప్పుడైనా ఇలాంటిది ఆయిల్ ఫుడ్ చేసుకున్నప్పుడు జీలకర్ర మంచిదండి, అందులో కలుపుకోవడానికి జీలకర్ర. అలాగే కారం, అది ఎంటీఆర్ ఆశీర్వాద్ ఆ కారం అండి. లైట్గా పసుపు, తగినంత ఉప్పు, శనగపిండి, వరిపిండి, ఇంతేనండి. మనం అలాగే వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్, నేను ఇలా కప్పులో చూపించాను కానండి, మనం దానికి వేయించుకోవడానికి అంటే ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్. ముందుగా మనం ఈ అరటికాయల్ని ముక్కలు చేసుకుందామండి. దీనికి మనం అరటికాయ కూర వండుకుంటాం చూడండి, అలాగే కంప్లీట్గా బాగా బరా మొత్తం పీల్చేసి తెల్ల తోలు ఉంచకుండా జస్ట్ కేవలం ఈ కార్నర్స్, ఈ కింద ఈ చిన్న కార్నర్, ఈ తోక, ఈ తల కార్నర్స్ కట్ చేసి అట్లాగే ఇలాగ దీనికి నారలు ఉన్నాయి చూడండి. నారలు అంటే ఇన్ ద సెన్స్ ఈ జాయింట్స్లో ఉన్న నారల్ని మేజర్గా తీసేసి మిగతాదంతా లైట్గా పీల్చేస్తే సరిపోతుందండి. మీకు చెప్పినట్టే ఈ జస్ట్ ఈ కార్నర్ ఇక్కడ కట్ చేశానండి. ఇది కూడా ఈ జస్ట్ ఈ ముచ్చుక ఇలా కట్ చేసి ఈ రెండు వేస్ట్ మనం తీసేద్దాం. ఆ తర్వాత లైట్గా చూసారు కదా ఈ నారల దగ్గర ఇలా పీల్ చేసుకొని, చూసారు కదా నార మెయిన్ ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ ఇట్లా పీల్ చేసుకొని ఇంకా లైట్గా జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుందండి. అంతకు మించి ఏం అవసరం లేదు. ఇది కూడా అలా చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా స్లైసెస్ లాగా చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు షేప్ అనేది మీ ఇష్టం. చూసారుగా నేనైతే ఇలా పల్చటి స్లైసెస్ చేసుకుంటున్నాను. దీంట్లోనే మీరు పొడవుగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాగ చిన్న వెరైటీ చేసుకున్నాను, ఇలాగ పెద్ద వెరైటీ కూడా చేసుకున్నాను. మనకి రెండు రకాలు, అంటే ఇది మనకి స్ట్రీట్ స్టైల్, ఇది మనకి కొంచెం రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఆయిల్ వేసి మనం కాగనివ్వాలండి. అంటే మనకి ఇవన్నీ అంటే ఈ పిండి అంతా కలుపుకునేటప్పటికి ఇది రెడీ అయిపోయింది అనుకోండి, టైం కూడా చక్కగా సేవ్ అవుతుంది. సో ఈ లోపల ఇది ఇలా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోండి. మీకు వెడల్పాటి బౌలో లేకపోతే ఎలాగైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో శనగపిండి, ఆ తర్వాత కొద్దిగా వరిపిండి, కొంచెం పసుపు, జీలకర్ర, నేను కొంచెం జస్ట్ ఇలా చిదిపేసి, పెద్దగా ఏం లేదు, ఇలాగ ఒక్కసారి ఇలా అంటే లైట్గా, అలాగే కారం, ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్, ఇది వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి శుభ్రంగాను. చూసారు కదా, చేత్తో బాగా కలుపుకున్న తర్వాత నేను మీకు ముందుగా చెప్పాను కదండి స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోమని. సో కొంచెం జస్ట్ రవ్వంత మరిగిన ఆయిల్ లైట్గా, ఎక్కువ ఏం అక్కర్లేదు, జస్ట్ ఇట్లా వేసుకుంటే సరిపోతుందండి, అంతకన్నా ఏం అవసరం లేదు. ఇది ఎందుకు అని అంటే మనం జనరల్గా బజ్జీలకి వాటికి బేకింగ్ సోడా అవి లేకపోతే తినే సోడా అంటాం కదండి, తినే సోడా వేయాలి కదా. ఆ వేయకుండా చక్కగా అది కడుపు పొంగులకి వాటికి రాకుండా ఇలా ఆయిల్తో, అంటే మరిగించిన ఆయిల్తో జస్ట్ ఇట్లా కలుపుకుంటే మనకి బేకింగ్ సోడాతో కూడా ఉండకుండా చక్కగా గుల్లగా వస్తాయండి బజ్జీలు, చాలా బాగుంటాయి. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకా వాటర్ వేసుకుంటూ కొంచెం కలుపుకోవడమే. ఒక్కసారిగా వాటర్ అంతా వేసేయకండి, ఇలా కొంచెం కలుపుకుంటూ ఉంటేనే మనకు ఆ కన్సిస్టెన్సీ అన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. చూసారుగా, ముందు ఇలా ముద్దగా చక్కగా అంతా కలిపేసుకుంటే మనకి ఉప్పు కారం అంతా కలిసిపోతుందండి. ఈ స్టేజ్లో మీరు ఒకసారి చిన్న పెసరు ముద్ద రుచి చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మనం బజ్జీ కన్సిస్టెన్సీకి కావాల్సిన వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటామండి. సో చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మీకు ఎలా తెలియాలి అసలు బజ్జీ కన్సిస్టెన్సీ ఎలాగా అని తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక చూడండి, శుభ్రంగా చెయ్యి అంతా ఇట్లా ఖాళీ అయిన తర్వాత ఇట్లా డిప్ చేసి తీస్తే ఈ చేతికి ఎంత పడుతుందో ఆ అరటికాయకి కూడా అంతే పడుతుందండి. ఇది చాలు, ఇది సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. సో మనకు బజ్జీల పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడేమో అరటికాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకో కొంచెం ఈ ఆయిల్ ఒక్కసారి మనకి వేడెక్కిపోతే మనం నెక్స్ట్ బజ్జీలు స్టార్ట్ చేసేసుకుందామండి.
నూనె కాగిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకుందాము. ముందు ఫస్ట్ జస్ట్ ఒక 2 minutes సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం పిండి రెడీ చేసుకున్నాం కదండి. సో అందాకలో ఒకటి పెద్ద దాంతో స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసినప్పుడు మనం ఇలా డిప్ చేసి ఇట్లా ఉంచితే అంటే ఇలా వదిలేస్తే ఎక్సెస్ అంతా పోతుంది. పోయి జస్ట్ ఇదిగో చూసారుగా, ఇలా జస్ట్ ఉంటే ఎక్సెస్ అంతా పోతుందన్నమాట. అంతే, మనం చక్కగా పడుతుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చిన్నది వేసుకుందాం. అన్నీ పెద్దవే కాదు కదండి, చిన్నవి కూడా వేసుకుందాము. అందాకలా ఆపుకుందామండి. ఒక వాయ వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో, లో నుంచి ఇమీడియట్గా మీడియం ఫ్లేమ్ చేసేయాలండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో కదపకుండా అలా ఉంచండి. మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 minute వేగిన తర్వాత హై ఫ్లేమ్ మార్చుదాం. అప్పుడే మీకు క్రిస్పీగా ఆయిల్ ఎక్కడా లాగవండి. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. వేసుకుంటున్నప్పుడు లో ఫ్లేమ్ వేసుకోండి, వెయ్యంగానే మీడియం ఫ్లేమ్కి మార్చండి. ఒక 1/2 minute to 1 minute వేగిన వెంటనే మనం హై ఫ్లేమ్లో మార్చుకుందాం అనమాట. సో అది 1/2 minute వేగే లోపల దాంట్లోకి సైడ్ డిష్ అంటాం కదండి. సో మనం ఆనియన్స్ చాప్ చేసేసుకొని చిన్న పెసర నిమ్మకాయ పిండుకొని వేచిన పల్లీలు వేసుకొని రెడీ చేసుకుంటే బజ్జీకి సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. సో చూసారుగా, మీడియం ఫ్లేమ్లో మనకి ఇలాగ లోపల వేగిన తర్వాత పైకి తేలుతాయి కదండి. అప్పుడు హై ఫ్లేమ్ పెట్టండి. పెట్టి మరొకసారి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, అప్పుడు కలర్ మారుతుందండి. ఎందుకంటే ఎక్కడ ఆయిల్ అయితే అస్సలు లాగదండి. ముందు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 minute to 1 minute వేగిన తర్వాత హై ఫ్లేమ్కి మార్చుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టాను, ఇంకెక్కువసేపు ఏం పట్టదండి. ఇలా అయితేనే మీకు చల్లారిపోయిన అంటే బజ్జీ చల్లారిపోయిన ఆ క్రిస్పీనెస్, ఆ టేస్ట్ చాలా బాగుంటాయండి కదండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోగానే మంచిగా వేగి మంచి కలర్ వచ్చాయి. అవేనండి టాక్టిక్స్. అంతేగాని వేయంగానే హైలో వేసేసామనుకోండి బజ్జీ లోపల ఉడకదు, అరటికాయ పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది. జస్ట్ ఇట్లాగా చూసారుగా. ఇప్పుడు ఒకసారి సిమ్ చేసుకోండి మళ్ళీ, ఎందుకంటే నెక్స్ట్ వాయి వేయడానికి అనమాట. వేసుకొని ఇదిగో మనం రెడీగా ఉంచుకున్న టిష్యూస్ దాని మీద ప్లేట్లోనే వేసేసుకుందామండి. చూసారు కదండి, బాబా సూపర్ బజ్జీ అయితే రెడీ. చూసారు కదా, రెండో వాయి కూడా వేసాను. ఇందాక చెప్పిన కిటికే మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకున్నాను. సో దట్ అది మనకి బాగా వేగి పైకి లేని తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకుంటాం అనమాట. చూసారు కదండి, ఆ రెండో వాయి అయ్యే లోపల మొదటి వాయిని నేను డెకరేట్ చేసుకున్నాను. ఇందాక మీకు చేస్తున్నప్పుడే చెప్పాను కదండి, ఆనియన్ అవి చాప్ చేసుకున్నానని. దీని కాంబినేషన్ ఈ ఆనియన్ ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆహా, వీకెండ్ ఈవినింగ్కి ఇంతకన్నా ఏం కావాలండి. ఇలా కాదు మేము ఇంకో రకంగా చేసుకుంటాం, గరం మసాలా వేసుకుంటామంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి, నాకు ఇలాగే వచ్చు. సో ఇందాకలా ఒక ప్లేట్లో వేసి పక్కన మీకు చూపించాను కదండి, అది రెస్టారెంట్ స్టైలు. ఇది మనకి స్ట్రీట్ స్టైల్. ఇలా కూడా తింటే కదండి, అప్పుడే కదా మజా అండి. సో ఇలా కూడా నేను అరేంజ్ చేసేసుకున్నామండి. మా వీకెండ్ అయితే ఇలా స్నాక్స్తో ఫినిష్ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.